పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరులోని శ్రీ చెన్ను రామచంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ బాలికల పాఠశాల కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చైర్మన్ గా చింతకుంట సుప్రజ, వైస్ చైర్మన్ గా షేక్ ఆప్షన్ ను ఎన్నుకున్నారు. అనంతరం వారిచే ఉపాధ్యాయులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ మండల అధ్యక్షుడు దందూరు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 మాసాలకే విద్యా కమిటీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విద్యా విధానం పట్ల ఉన్న ఆలోచన తెలియజేస్తుందని, గత ప్రభుత్వంలో ఈ పాఠశాలలో విరిగిన టేబుల్స్ ను రిపేర్ చేయించుకోవడానికి డబ్బులు లేవని తెలిపారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఎన్నికైన వారికి తమ శుభాకాంక్షలని, విద్యార్థులందరూ కష్టపడి బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పచ్చికళ్ల రత్నయ్య, ఏదోటి కోటినాయుడు, రవణమ్మ, బొమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి, సయ్యద్, ఆరిఫ్, కూనిపోగు కన్నయ్య, శ్రీపురం రాజా తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానించినందుకు చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ టీచర్స్కి, హెడ్ మాస్టర్కి, పిల్లలు మీరందరూ ఆహ్వానంతో మేము రాపూర్ మండలంలో నాయకులు అందరం కూడా ఇక్కడికి ఆహ్వానించబడ్డారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల లోపలే విద్యా కమిటీ ఎన్నికలు జరిపించటము, స్కూళ్ళు భవిష్యత్తు ఏ విధంగా ఉండాలా, ఎట్లా ఉండాలా అనేది మాకు చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనేది స్పష్టమైన హామీ తొందరలోనే ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం నాడు నేడు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టి ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు 250 టేబుల్లు ఉంటే కనీసం అవి రిపేర్ చేయలేని పరిస్థితి కూడా గత ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈరోజు హెడ్ మాస్టర్ గారి కోరిక మేరకు మా వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ద్వారా ఈ స్కూల్కి డెవలప్మెంట్స్ బెంచ్లు అయితేమి, ఇంకెక్కడ చిన్న చిన్న రిపేర్స్ ఏమన్నా ఉంటే రాపూరు మండలంలో మొట్టమొదట విద్యా సంస్థలకంటూ పెట్టి ముందు ఈ స్కూల్కి పెట్టిన తర్వాతనే ఏ స్కూల్కైనా పెట్టాలని మా ఎమ్మెల్యే గారిని మేమందరం నాయకులను కూడా